ఇంత హ్యాపీగా బయటకొచ్చిన తర్వాత ఉన్నావు. ఇదంతా ఫైను. దారుణం ఏంటి అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో అమ్మని తిట్టడం, అమ్మ బయటకొచ్చి చాలా ఎమోషనల్ అవ్వడం. అంత ఎమోషనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆవిడ నీకు తిరిగి సపోర్ట్ చేయడం. అసల అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? లైఫ్‌లో ఫస్ట్ అమ్మే. మనకు గాడ్ గిఫ్ట్. నాకు అమ్మ తర్వాతే ఎవ్వరైనా సరే. అమ్మ ఆ వీడియో పెట్టింది వల్ల బ్యాడ్ అయ్యారు ఇంకా అది అంటే ఏ తల్లి చూస్తా ఊరుకుంటుంది నందు మాట్లాడుతూ ఉంటే. ఏ తల్లి ఊరికే ఉంటుంది? పక్కన ఉన్న ఫ్రెండే ఊరికే ఉన్నాడు. ఎవడన్నా మనం తెలిసిన మాట్లాడితే అలాంటిది కన్న తల్లి ఊరికే ఉంటుందా? ఎంత నీచమైన మాటలు మాట్లాడారు. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడింటే వాళ్ళు ఊరికే ఉంటారా? ఒక వ్యక్తి పక్కన మా అమ్మని పిల్లని పనుకోబెడతానని పెట్టారే మెసేజ్లు. వెళ్ళి పెట్టిన వాళ్ళు ఒక్కసారి మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళని అడగండి ఇదే మాట. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటే నేను కూడా బాగా రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మ ఎంత బాధపడుతుంది, ఎంత కంటదడి పెట్టుకుంది, ఎంత ఏడ్చింటుంది, ఎంత మనోవేదన గురి చేశారు. పక్కన మనం అమ్మ అంటున్నామంటేనే దేవతతో సమానం. అలాంటి ఆవిడకి పెట్టాల్సిన ఫోటోలా? అమ్మకు కూడా పెట్టారు. అలాంటి పెట్టాల్సిన ఫోటోలా? మీరు ఇంత చేసుకుంటూ ఒక అమ్మని, మీకు కూడా అమ్మే, నాకు అమ్మ అంటే మీకందరికీ కూడా అమ్మే కదా. అలాంటి ఆవిడకి ఇలాంటి మాటలు పెట్టారే. మా అమ్మ ఒకటే, ఏంట్రా దేవుడా ఏదనుకుంది. ఏం చేయలేం కదా పాపం, వాళ్ళు ఏం చేయలేరు. నేను కూడా చెప్పనా, ఎప్పుడైతే మనం ఏమి చేయలేక ఒకరు దేవుడా ఏంటిది అన్నామంటే ఆయన చూసుకుంటాడు. ఆ దెబ్బ కొడితే తిరిగి ఏదో ఒక రోజు తిరిగి కోలుకోలేరు. అందుకే తల్లి జోలికి ఆడవాళ్ళ జోలికి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి. అంటే ఏ సీజన్‌లో ఫ్యామిలీస్‌ని ఇంత ట్రోల్ చేయడము, ఫ్యామిలీస్‌ని ఇబ్బంది పెట్టడం మెంటల్గా వాళ్ళని కింద కుంగదీసేస్తే నాకున్న సపోర్ట్ పోతుంది కదా అని చెప్పి మా అమ్మ గురించి తెలియదేమో. నరుకుతుంది, నా జోలికి వస్తే నరికేస్తుంది, అంత టఫ్ కూడా. కానీ మిగిలిన మా వాళ్ళందరూ వద్దు ఈ టైంలో అని చెప్పారంట. సో అందుకు కూలైంది. కానీ ఒకసారి ఇలాంటివి మీ ఇంట్లో మీ అమ్మకి వీళ్ళకి ఎవరికైనా పెడితే ఒకసారి పెట్టిన వాళ్ళు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న అడగండి. మీ భార్యలను ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడగండి, అక్క చెల్లెలను అడగండి. ఇలాంటివి కూడా పెడితే బాగానే ఉందిరా, మాకు హ్యాపీ, నువ్వు పెట్టేయచ్చు అంటే ఈసారి నుంచి పెట్టండి పర్లేదు. ఇలాంటివి చెప్పినా కొంతమంది పట్టించుకొని పెడతారు. ఇంకా వాళ్ళని నేను ఏ రకంగా అనాలో కూడా నాకు తెలియదు. దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి నించొని ఆ మాట మాట్లాడమను. అమ్మ రియాక్షన్ ఎలా ఉంది? అంటే నువ్వు లోపల ఉన్నప్పుడు అమ్మ బాధపడ్డారు, బయట రాగానే చాలా ఏడ్చింది. ఆవిడ ఎంత బాధపడిందో చెప్పింది. నాకు చూపించింది. ఎవరైనా ఇలాంటి మెసేజ్లు పెడతారు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళని గెలక్కోకుండా నన్ను తిట్టకి రాదా? తిట్టలేరా? తిట్టమను. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ దా. తిట్టుకుందాం, ఖాళీ గ్రౌండ్కి వస్తా కొట్టుకుందాం, కావాలంటే వేసుకుంటూ కొట్టుకుందాం. నీకు తెలియట్లేదా? కానీ చాలా తప్పు ఆ విషయంలో. ఆడవాళ్ళని మాట్లాడకూడదు. కనీసం తెలుసుకోండి, అమ్మ అంటే దేవతతో సమానం. నిజంగా మీకు అమ్మ మీద ప్రేమ అభిమానాలు ఉంటే అలాంటివి చేయకండి, ఆడవాళ్ళకి చేయకండి, నాకు చేసుకో. తేజు కూడా అంటే లోపల నువ్వు గేమ్ ఆడుతూ ఎంతైతే ఫైట్ చేసావో, తేజు హౌస్ బయట ఉండి నీకోసం అంత ఫైట్ చేసింది. అవును. అసలు తేజు గురించి ఏం చెప్తావు? తన రెస్పాన్సిబిలిటీ, తను స్టాండ్ తీసుకుంది. తేజుని కూడా ట్రోల్స్ చేశారంటే వైఫై ఉండి చెప్పి బయటికి రాలేదు, మాట్లాడట్లేదు, వైఫై సపోర్ట్ లేదు. అది దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఏ టైంలో ఎప్పుడు మాట్లాడాలనేది వాళ్ళకి తెలుసు. సో అప్పుడు మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పి, సో మానస్ నాకున్న మెయిన్ నా సపోర్ట్ పిల్లర్. ఆడు గట్టి పిల్లర్ అంటే మానస్ గాడు నాకు. ఎందుకంటే ఏ విషయాన్నైనా కానీ చాలా స్టాండ్ తీసుకున్నాడు, చాలా గట్టిగా నించున్నాడు. లోపలికి వచ్చి తిప్పరా వేసానని చెప్పి నాకు ఒక చొరకను అంటించాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మానస్ చెప్పినట్టు ఏ టైంలో ఏం చేయాలి ఏందనేది వాళ్ళు చేశారు. సో తను కూడా పాపం కొద్దిగా సఫర్ అయ్యింది, కొద్దిగా బాధపడి బయటికి రాలేకపోయింది ఈ టైంలో. అదే చెప్తున్నా, ఎంత ఆడవాళ్ళని మనక్షోభ పెట్టి వాళ్ళ కన్నీళ్ళకి కారణం అయితే ఆడదాని ఉసురు పోతుందా ఊరికే? అంటే తేజు అంత సఫర్ అవుతున్నప్పుడు కూడా కొంతమంది ఏదో పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మెసేజ్లు పెట్టి మరి ఇబ్బంది పెట్టడం. నేను అదే చెప్తున్నాను నందు, నిజంగా ఆడదాని ఉసురు తగిలితే నాకు తెలియదు ఇంకెలా ఉంటుందనేది. ఐ డోంట్ నో. ఇంత ఏడిపించారు కదా,
ఏం పాపం చేసాము? గేమే కదా ఆడికి వెళ్ళాను. సరే మీకు నచ్చకపోతే ఓటేయద్దండి, మానేయండి, చూడొద్దండి, తిట్టండి నన్ను. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళు ఏం చేయగలరు పాపం? తిరిగి ఒక మాట మాట్లాడలేరు, ప్రొటెక్ట్ చేయలేకపోయారు, డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఏం చేస్తారు? ఎందుకు మళ్ళీ అంత చీప్గా కనిపిస్తున్నారు ఆడవాళ్ళు అంటే? ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు ఇంక నేను ఏం మాట్లాడతాను? సో బయటకు వచ్చాక ఇప్పుడైతే నువ్వు ఫ్యామిలీతో ఆల్ సెట్, నీకు ఎటువంటి ఇష్యూస్ లేవు అంటే చాలా మంది కొంతమంది అమర్కి అదైపోయిందంట కదా, డివోర్స్ అయిపోతుందంట కదా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అని కమెంట్స్ పెట్టే వాళ్ళకి అమర్ ఏం చెప్తాడు? బ్రో ఐ డోంట్ కేర్, పెట్టుకోండి, వాళ్ళు కావాలమ్మా న్యూస్, ఏదో ఒకటి కావాలి కదా, చేసుకొని చూడరా మేము సంతోషంగా ఉంటున్నాము, బాగుంటున్నాము, ఇష్యూస్ ఏమైనా వస్తే మేము క్లియర్ చేసుకుంటాం, మాకు తెలిస్తే చాలు, ఊర్లో అందరూ తెలియాల్సిన అవసరం లేదు. నేను జనం కోసం ఎవరో కామెంట్లు పెడితే ఆ పెట్టే కామెంట్స్ ఎవరున్నారో జనాలు కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు చూసావా, వాళ్ళ కోసం నేను బతకట్లేదు, నా కోసం నేను బతుకుతున్నాను. ఐఎమ్ హ్యాపీ.